హాయ్. పులివెందుల నుంచి సాయి అనే అతను పొద్దుటూరికి పోతా ఇట్లా నొసవారిపల్లి గ్రామానికి మా ఇంటికి వచ్చాడయ్యా. అతను సాయి రియాజ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామును ఉంది అతనికి. అతని రియాజ్ అఫీషియల్ సాయి అని అతనికి ఇన్స్టాగ్రామ్ మీరు లైకులు కొట్టండి, షేర్లు కొట్టండి. అతను వయసులో 20 ఏళ్ళు అంతే ఉంటాయి అన్నమాట, చిన్న పిల్లకాయ. అతనికి పులివెందులలో శ్రీనివాస సినిమా హాల్ దగ్గర ఒక వృద్ధుల అనాథాశ్రమం ఉంది. గుడ్డివారు పిల్లలు ఉన్నారు, చిన్న వయసు వారు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. అనాథాశ్రమం. ఆ అనాథాశ్రమానికి ఈ సాయి అనే పిల్లకాయ 20 ఏళ్ళు ఉండే పిల్లకాయ. అతను మొన్న అంతమందికి కుష్కాలు తెచ్చినాడట. అప్పుడప్పుడు పండ్లు పంచుతూ అంటాడు, భోజనాలు. తన చేతి గుండా తన సొంత డబ్బు, తన ఇంట్లో డబ్బు అనాథాశ్రమానికి ఖర్చు పెడుతూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. ఆ స్వభావం చిన్న వయసు 20 ఏళ్ళ ఈ పిల్లకాయకే ఎవరికి వచ్చాయో చెప్పు. మన ఈ కాలంలో పిల్లలు సొంత ఇంట్లో నుంచి డబ్బు తీయాలంటే ఖర్చు వాళ్ళ జలసాలకు వాళ్ళకు అలవాటు పడినారు. ఆ పిల్లకాయ అంతే 20 ఏళ్ళ వయసులోనే అనాథాశ్రమానికి మేలు చేస్తున్నాడంటే చూడాలని ఎంత గొప్పనము. ఆ సాయి అతనికి వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మ, వాళ్ళ వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, అతను మా ఇంటికి వచ్చి పోయినాడు. మంచివాడు పిల్లకాయ, అంత మేలు చేస్తున్నాడు. పిల్లలు పర్వాలేదు. పిల్లకాయ వయసు చిన్నది కదా, చిన్న వయసులో పరులకు వృద్ధాశ్రమం కానీ పిల్లలకు కానీ డబ్బు ఖర్చు పెట్టడం అంటే హృదయంలో నుంచి రావాలి. అది డబ్బు ఖర్చు పెట్టడం అనేది హృదయంలో త్యాగం ఉండాలి. చూసి ఎవరు పెట్టరు అన్నమాట. చేతికుండా డబ్బులు, ఇంట్లో డబ్బులు ఎవరు ఖర్చు పెట్టాలంటే, మనం ఏదన్నా పోతే బజారుకు హోటల్కి పోతే 70-80 రూపాయలు ఖర్చు పడుతుందని మనమేం ఏదో చూసుకొని పోతా ఉంటాం. తినడమో ఇట్లా ఖర్చు పెడతాం. ఒకరికి పనులకు పెట్టాలంటే, ఏదైనా మనం తెచ్చుకోవాలన్నా, తినాలన్నా, పళ్ళు కొనుక్కోవాలన్నా, ఇంటికి తెచ్చుకోవాలన్నా, కాస్ట్లీ అయినా పెట్టాలన్నా మనం ఖర్చు పెట్టలేము. అలాంటి పిల్లకాయ వృద్ధాశ్రమానికి పిల్లలకు, ముసళ్ళకు మేలు చేస్తున్నాడంటే చూడండి. అతనికి కృతజ్ఞత. హాయ్, ఉంటా మరి. ఓకే.